వెల్కమ్ టు టీశాట్. కాంతికి సంబంధించినటువంటి అంశాలు తెలుసుకుంటూ ఉన్నాం. ఈ వీడియోలో మనము కాంతి పరావర్తన ధర్మం ఆధారంగా పనిచేసేటటువంటి దర్పణాలకు సంబంధించిన పనితీరుని, అదేవిధంగా కాంతికి సంబంధించినటువంటి ఇతర లక్షణాల గురించి అధ్యయనం చేసే ప్రయత్నం చేద్దాం. సో ఇక్కడ కాంతి యొక్క పరావర్తన ధర్మాల ఆధారంగా పనిచేసేటటువంటి పరికరాలుగా మనకు దర్పణాలు అనేవి కనిపిస్తూ ఉన్నాయి. వీటినే మనం సమతల దర్పణాలు అని, అదేవిధంగా గోళాకార దర్పణాలుగా మనం చెప్పుకున్నాం. ఇక్కడ గోళాకార దర్పణాల గురించి మాట్లాడుకునేటటువంటి సందర్భంలో కొన్ని నిర్దిష్టమైనటువంటి పదజాలాల మీద మనం పట్టు సారించాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఈ కోణంలో వాటిని ఒకసారి పరిశీలించే ప్రయత్నం చేద్దాం. సో ఇక్కడ గమనిస్తే మనకు పిక్చర్లో హారిజాంటల్గా కనిపిస్తున్నటువంటి ఈ లైన్ ఏదైతే ఉందో దీన్ని ప్రధాన అక్షము లేదా ప్రిన్సిపల్ యాక్సిస్గా మనం చెప్తాం. సో ఇక్కడ ప్రధాన అక్షం అనేది మనకు గోళాన్ని ఒక బిందువు దగ్గర టచ్ చేస్తుంది. ఈ బిందువునే మనము పోల్ అనేటటువంటి పేరుతో పిలుస్తాం. పోల్, దీన్నే మనము కేంద్రము అనేటటువంటి అంశంగా మనం చెప్తాం, లేదా ధ్రువము అనేటటువంటి పదంగా మనం చెప్తాం. సో ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే మనకు దర్పణం అనేది ఇక్కడి నుంచి ఇక్కడి వరకు మాత్రమే ఉంది. ఈ దర్పణం యొక్క రెండు చివరలను వెనకకు పొడిగించినటువంటి సందర్భంలో ఇది ఒక గోళాకారాన్ని సంతరించుకుంటుంది. కాబట్టి ఈ గోళం యొక్క కేంద్రం ఏదైతే ఉందో ఆ కేంద్రాన్ని దర్పణం యొక్క వక్రత కేంద్రంగా మనం పరిగణించే ప్రయత్నం చేస్తాం. అంటే కంప్లీట్ స్పియర్ ఇక్కడ మనకు కనిపిస్తూ ఉంటే దీని యొక్క సెంటర్ మనకు ఇక్కడ కనిపిస్తుంది చూడండి. ఈ కేంద్రం అనేది వాస్తవానికి పూర్తి గోళం యొక్క కేంద్రంగా మనం చూస్తాం. ఈ గోళంలోనే మనం తీసుకున్నటువంటి దర్పణం ఒక భాగం. కాబట్టి ఇక్కడ మనకు గోళాకారం కనిపించకపోయినా కూడా ఈ దర్పణం యొక్క వక్రతా కేంద్రంగా అదే సిని మనం పరిగణించే ప్రయత్నం చేస్తాం. దీనితో పాటుగా ఇక్కడ ఉన్నటువంటి పి బిందువుకి మరియు సి బిందువుకి మధ్యలో ఉన్నటువంటి దూరం ఏదైతే ఉందో ఈ రెండిటి యొక్క మధ్య దూరాన్ని మనము రేడియస్గా చెప్తాం. ఏ రేడియస్ అంటే వాస్తవంగా పూర్తి గోళం యొక్క రేడియస్గా మనం చెప్తాం. కాబట్టి మరి ఆ సందర్భంలో దర్పణం యొక్క వక్రత కేంద్రానికి మరియు పి అనేటటువంటి బిందువు ధ్రువానికి మధ్యలో ఉన్నటువంటి ఈ దూరాన్ని మనము వక్రత వ్యాసార్థంగా వివరించే ప్రయత్నం చేస్తాం. సో దీని తర్వాత తెలుసుకోవాల్సిన మరొక కాన్సెప్ట్ ఏంటి అంటే ఈ దర్పణం మీదికి సమాంతరంగా ఉండేటటువంటి కాంతి కిరణాలు, అంటే ప్రధాన అక్షానికి సమాంతరంగా ఉండేటటువంటి కాంతి కిరణాలు దర్పణం మీద పతనమైన తర్వాత అవి ఏ బిందువు వద్దకైతే కేంద్రీకరించబడతాయో ఈ బిందువుని మనం ఇక్కడ ఎఫ్ అనేటటువంటి సంకేతంతో సూచిస్తాము. ఈ ఎఫ్ని మనము ఫోకల్ పాయింట్ నాభి అనేటటువంటి పేరుతో పిలుస్తాం. మరి ఈ సందర్భంలో పి నుండి ఎఫ్కి ఉన్నటువంటి మధ్య దూరం ఏదైతే ఉందో దీన్ని మనము నాభ్యాంతరము అనేటటువంటి పేరుతో పిలుస్తాం. సో ఇక్కడ ఈ దూరాలను గణించేటటువంటి క్రమంలో ఒక నిర్దిష్టమైనటువంటి సంప్రదాయాలను మనం పాటించాల్సి వస్తుంది. ఏంటంటే ఇక్కడ కాంతి కిరణాలు ఏ డైరెక్షన్లో అయితే పతనం అవుతాయో అదే డైరెక్షన్లో మనము దూరాలను కొలవవలసి ఉంటుంది. ఎట్ ద సేమ్ టైమ్ పి నుంచి మాత్రమే మనము దూరాలను కొలవాల్సినటువంటి అవసరం ఉంటుంది. వాస్తవానికి మనకు సి నుంచి పి మధ్యలో ఉన్నటువంటి దూరాన్ని కనుక కొలిచే సందర్భంలో జీరోని మనం సి దగ్గర పెడతాము. అలా దీనికి సంబంధించినటువంటి దూరాన్ని కొలిచే ప్రయత్నం చేస్తాం. కానీ మనం జీరో పెట్టాల్సింది ఎక్కడ అంటే పి బిందువు దగ్గర దూరాన్ని పెట్టి దీని నుంచి ముందు దిశలో కానీ వెనుక దిశలో కానీ దూరాన్ని కొలిచేటటువంటి ప్రయత్నం చేస్తాం, అక్కడ ఉన్నటువంటి బిందువుల యొక్క స్థానాన్ని బట్టి. మరి ఇక్కడ సి అనేటటువంటి బిందువు పి అనేటటువంటి ఈ బిందువుకి వెనక వైపున ఉంది లేదా ఎడమ వైపున ఉందని చెప్పేసి చెప్పుకున్నప్పుడు కాంతి కిరణాలేమో మనకు ఎడమ నుంచి కుడివైపుకి ప్రసారం అవుతుంటే ప్రయాణిస్తూ ఉంటే దూరాన్ని కొలిచేటటువంటి క్రమంలో మనము కుడి నుంచి ఎడమకు కొలుస్తూ ఉన్నాం. అంటే మనకు ముందు వైపుకి కాంతి కిరణాలు పోతున్నటువంటి క్రమంలో దూరాన్ని కొలిచే క్రమంలో మనం వెనకకు వస్తున్నాం. కాబట్టి ఈ సందర్భంలో ఆ దూరం యొక్క కొలతను మనము రుణాత్మకంగా తీసుకోవాల్సి వస్తుంది. కాంతి కిరణాల మార్గంలోనే మనము దూరాలని గనక కొలుస్తూ ఉంటే ఆ దూరాలను మనము పాజిటివ్గా తీసుకుంటాము. కాంతి కిరణాలు పతనమయ్యేటటువంటి దిశకు ఆపోజిట్లో గనక తీసుకుంటే దాన్ని మనము రుణాత్మకంగా తీసుకోవాల్సి వస్తుంది.
మరి ఈ సందర్భంలో రేడియస్ ఆఫ్ కర్వేచర్ని కనుక తీసుకుంటే మనకు అంటే వక్రత వ్యాసార్థాన్ని కనుక మనం గమనించాలి అంటే ఇక్కడ పి బిందువు నుంచి వెనక్కి రావాల్సి వస్తుంది. పతన కిరణాలకు వ్యతిరేక దిశలో మనం కొలుస్తూ ఉన్నాం కాబట్టి ఈ సందర్భంలో రేడియస్ని మనము రుణాత్మకంగా పరిగణించాల్సి వస్తుంది. మనకు వాస్తవానికి మ్యాథమెటిక్స్లో చెప్పుకుంటాము కొలతలు ఏవి కూడా రుణాత్మకంగా ఉండవు అని చెప్పేసి అనుకుంటాం. కానీ ఇక్కడ రుణాత్మక సంజ్ఞ అనేటటువంటిది మనకు డైరెక్షన్ని సూచించే ప్రయత్నం చేస్తుంది. లేదా ఆ వస్తువు యొక్క దూరాలను కొలిచేటటువంటి క్రమంలో మీరు పతన కిరణాల యొక్క దిశలో ఉన్నారా లేదా వ్యతిరేక దిశలో కొలుస్తున్నారనేటటువంటి అంశాలను ఇది మనకు వివరించే ప్రయత్నం చేస్తుంది. సో ఈ ధర్మాల ఆధారంగా మనం కొన్ని విషయాలను మాట్లాడుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ ధ్రువానికి సంబంధించి గోళాకార దర్పణాల వక్రతలాన్ని ప్రధాన అక్షం ఏ బిందువు వద్ద అయితే ఖండిస్తుందో దాన్ని మనము ధ్రువం అంటున్నాం. వక్రతా కేంద్రం అంటే గోళాకార దర్పణాలను ఏ గోళం నుంచి అయితే తయారు చేశారో ఆ గోళం యొక్క కేంద్రాన్ని దర్పణం యొక్క వక్రతా కేంద్రము సి అనేటటువంటి అక్షరంతో చూపిస్తాం. వక్రతా వ్యాసార్థం విషయానికి వస్తే గోళాకార దర్పణాలను ఏ గోళం నుంచి అయితే తీసుకుంటామో ఆ గోళం యొక్క వ్యాసార్థాన్నే మనము గోళాకార దర్పణం యొక్క వ్యాసార్థంగా మనం చెప్తాం. దీన్నే మనము రేడియస్ ఆఫ్ కర్వేచర్గా మనం మాట్లాడినాం. దీని తర్వాత నాభి అనేటటువంటి బిందువు గురించి ప్రధాన అక్షానికి సమాంతరంగా గోళాకార దర్పణాలపై పతనమైనటువంటి కాంతి కిరణాలు పరావర్తనం చెందిన తర్వాత ఏ బిందువు వద్దకైతే కేంద్రీకరించబడతాయో కేవలం సమాంతర కిరణాలు మాత్రమే, ప్రధాన అక్షానికి సమాంతరంగా పోయే కిరణాలు మాత్రమే ఏ బిందువు వద్దకైతే కేంద్రీకరించబడతాయో ఆ బిందువుని మనము నాభి అంటాము. నాభి నుంచి ధ్రువానికి మధ్య ఉన్నటువంటి దూరాన్ని కావచ్చు, నాభి నుంచి వక్రతా కేంద్రానికి మధ్య ఉన్నటువంటి దూరాన్ని కావచ్చు, రెండు కూడా సమానంగా ఉంటాయి కాబట్టి ఈ విలువను మనము నాభ్యాంతరంగా మనం చెప్తాం. ఇక్కడ వక్రతా వ్యాసార్థము r అనుకున్నప్పుడు ఇక్కడ ఎఫ్ అనేది మధ్యలో ఉంటుంది కాబట్టి ఫోకల్ లెంత్ విషయానికి వచ్చేసరికల్లా వక్రతా వ్యాసార్థంలో సగం కొలతను మనము నాభ్యాంతరంగా చెప్తాము. సో అలా ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు r/2 అని కానీ లేదా r ఈజ్ ఈక్వల్ టు 2f అంటే నాభ్యాంతరం ఇచ్చినప్పుడు దాన్ని డబల్ చేసినట్లయితే ఆ గోళం యొక్క లేదా దర్పణం యొక్క వక్రత వ్యాసార్థం అనేది వస్తుంది. ఒకవేళ వక్రత వ్యాసార్థాన్ని ఇచ్చినప్పుడు దాన్ని సగం చేసినట్లయితే మనం ఇక్కడ నాభ్యాంతరాన్ని కనుగొనేటటువంటి ప్రయత్నం చేయవచ్చు. సో అలా r/2 అంటే వక్రత వ్యాసార్థానికి నాభ్యాంతరానికి మధ్య ఉన్నటువంటి రిలేషన్ని మనం r/2 ఈజ్ ఈక్వల్ టు ఎఫ్గా లేదా r ఈజ్ ఈక్వల్ టు 2fగా మనం గమనించవచ్చు. సో ఇవి ప్రాథమిక పరిజ్ఞానాలుగా మనం చూస్తాం. ఇక కుంభాకార దర్పణాలను ఎక్కడ వాడతామనేటటువంటి కోణాన్ని కనుక చూస్తే వాహనాలలో వెనక వచ్చేటటువంటి వాహనాలను గమనించడానికి గాను ఉన్నటువంటి రియర్ వ్యూ మిర్రర్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా కుంభాకార దర్పణాలుగా మనం చెప్తాం. అదేవిధంగా క్రాస్ రోడ్స్ వద్ద వాహనాల రాకపోకలను గమనించేటటువంటి క్రమంలో అంటే ఇక్కడ క్రాస్ రోడ్స్ వద్ద కావచ్చు లేదా కొన్ని షార్ప్ బెండ్స్ ఉంటాయి కదా, మరి ఈ సందర్భంలో ఎదురుగా మనం ప్రయాణిస్తున్నటువంటి క్రమంలో ఎదురుగా వచ్చే వాహనాలు గమనించడానికి కాను ఈ మూల దగ్గర కుంభాకార దర్పణాలను అమర్చడం అనేది జరుగుతుంది. తద్వారా మనం జాగ్రత్తగా డ్రైవింగ్ చేసుకుంటూ వెళ్ళడానికి అవకాశాన్ని కల్పిస్తాయి. కుంభాకార దర్పణాలు ఎల్లప్పుడూ కూడా నిటారైనటువంటి మిథ్యా ప్రతిబింబాలను ఏర్పరుస్తాయి. మిథ్యా ప్రతిబింబం ఎప్పుడు కూడా నిటారుగా ఉంటుంది, ఇది దీని యొక్క ధర్మం. అదేవిధంగా వస్తువు యొక్క పరిమాణం కంటే పెద్ద పరిమాణంలో ఉంటుంది. వస్తువు పరిమాణం కన్నా అధిక పరిమాణం అని చెప్పేసి అంటాం. దీని తర్వాత మిథ్యా ప్రతిబింబాలను తెర మీద పట్టలేము. అదే నిజ ప్రతిబింబాలను అయితే మనం తెర మీద పట్టుకోవచ్చు, కానీ మిథ్యా ప్రతిబింబాలను ఇక్కడ తెర మీద పట్టలేనటువంటి పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. సో ఇక్కడ పుటాకార దర్పణాల విషయానికి వచ్చేసరికల్లా వీటిని మనము మేకప్ కిట్లలో వాడుతూ ఉన్నాం. అదేవిధంగా ఈఎన్టీ వైద్యులు వాడేటటువంటి మనకు డాక్టర్స్ మిర్రర్ అనేది ఒకటి ఉంటుంది, అది కూడా మనకు పుటాకార దర్పణంగా ఉంటుంది. దీనితో పాటుగా వాహనాల హెడ్ లైట్లు కావచ్చు, టార్చ్ లైట్లలో కావచ్చు రిఫ్లెక్టర్స్గా దీన్ని మనం వినియోగించేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఈ రిఫ్లెక్టర్స్ ఏవైతే ఉన్నాయో రిఫ్లెక్టర్స్ పుటాకార దర్పణాలుగా పనిచేస్తూ ఉన్నాయి కాబట్టి ఆ పుటాకార దర్పణాల యొక్క నాభి బిందువు దగ్గర బల్బు ఉండేటట్లుగా చూస్తారు. తద్వారా బల్బు నుంచి వెలువడేటటువంటి కాంతి ఏదైతే ఉందో రిఫ్లెక్టర్ని తాకిన తర్వాత అది అనంత దూరాలకు ప్రయాణించేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి రిఫ్లెక్టర్లు లేదా వాహనాల హెడ్ లైట్లలో లేదా టార్చ్ లైట్లలో
బల్బుని ఏ బిందువు వద్ద ఉంచుతారు అంటే ఆ పుటాకార దర్పణం యొక్క నాభి బిందువు వద్ద బల్బును ఏర్పాటు చేసినట్లయితే లైట్ అనేది సుదూరాలకు కూడా ప్రయాణం అయ్యేందుకు అవకాశం ఉంటుంది. కాబట్టి దీన్ని మనం గుర్తుంచుకోవాలి. ఇక పుటాకార దర్పణాలకు సంబంధించినటువంటి ఈ వస్తువు యొక్క స్థానాన్ని ఆధారంగా చేసుకొని ప్రతిబింబాల యొక్క స్థానం గురించి మనకు కొన్ని క్వశ్చన్స్ పడేందుకు అవకాశం ఉంది. ఏ సందర్భాలలో నిజ ప్రతిబింబం ఏర్పడుతుంది, ఏ సందర్భాలలో మిథ్యా ప్రతిబింబం ఏర్పడుతుంది అనేటటువంటి కోణం. ఇక్కడ వస్తువు యొక్క స్థానాలను గనక మనం చూస్తే మొదటి కేసుగా మనము వస్తువును అనంత దూరాలలో ఉంచినప్పుడు ప్రతిబింబం ఎలా ఏర్పడుతుంది అనేటటువంటి కోణము. దీని తర్వాత మనకు రెండవ అంశంగా సికి వెనక వైపు అంటే సెంటర్ ఆఫ్ కర్వేచర్ అనుకున్నాం కదా. ఈ సెంటర్ ఆఫ్ కర్వేచర్కి వెనుక వైపున వస్తువును ఉంచేటటువంటి కోణము. మూడవది సి వద్ద ఉంచేటటువంటి కోణము. నాలుగవది సి కామా మనము ఎఫ్ మధ్యలో ఉంచేటటువంటి కోణము. ఇక్కడ ఎఫ్ని మనము ఫోకల్ పాయింట్గా చెప్తున్నాం. ఐదవది ఫోకల్ పాయింట్ వద్ద ఉంచేటటువంటి క్రమము. దీని తర్వాత ఆరవది ఎఫ్ కామా పి మధ్యలో ఉంచేటటువంటి కోణము. ఈ 6 రకాలైనటువంటి వస్తువు యొక్క స్థానాలను ఆధారంగా చేసుకొని మనం ప్రతిబింబాలను అధ్యయనం చేయాల్సి వస్తుంది. మరి ఈ సందర్భంలో మనకు మిథ్యా ప్రతిబింబం ఏర్పడేటటువంటి ఒకే ఒక కోణము ఎక్కడ అంటే పుటాకార దర్పణాల యొక్క నాభికి మరియు ధ్రువానికి. అంటే ఇక్కడ 6th కేసులో మాత్రమే మనకు మిథ్యా ప్రతిబింబం ఏర్పడుతుంది. మిగిలిన 5 కేసెస్ ఏవైతే ఉన్నాయో ఈ 5 కేసెస్లలో మనకు నిజమైనటువంటి ప్రతిబింబాలు మాత్రమే ఏర్పడేటందుకు అవకాశం ఉంది. సో ఆ కోణాన్ని ఇక్కడ మనం చూడాలి. సో ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే ఇక్కడ సెంటర్ అనేది కనిపిస్తుంది, ఇక్కడ ఫోకల్ పాయింట్ కనిపిస్తుంది. వస్తువుని ఇక్కడ ఉంచినటువంటి క్రమంలో ఈ వస్తువు యొక్క ప్రతిబింబము వెనకాల నిటారుగా అంటే దర్పణం యొక్క వెనకాల కనిపిస్తూ ఉంటుంది. కాబట్టి ఆ సందర్భంలో ఆ ప్రతిబింబాన్ని మనము తెర మీద పట్టలేము. మిగిలిన అన్ని సందర్భాల్లో అంటే అనంత దూరంలో ఉన్నప్పుడేమో మనకు పాయింట్ ఇమేజ్ అనేది ఏర్పడుతుంది ఎట్ ఎఫ్ వద్ద. ఫోకల్ పాయింట్ దగ్గర ఈ ప్రతిబింబం అనేది ఏర్పడుతుంది. సో సి వెనక వైపున గనక మనం వస్తువుని ఉంచినట్లయితే సి వెనక వైపు ఉన్నటువంటి పరిస్థితులలో ఈ కేసులో ఈ సందర్భంలో మనకు సికి వెనక వైపు నుంచినప్పుడు ఎఫ్ మధ్యలో ఏర్పడేటటువంటి అవకాశం ఉంది. ఎఫ్కి పికి మధ్యలో ఏర్పడేందుకు అవకాశం ఉంది. సి వద్ద వస్తువు నుంచిన సందర్భంలో సి వద్దనే ప్రతిబింబం ఏర్పడేందుకు అవకాశం ఉంది. సి మరియు ఎఫ్ మధ్యలో గనక వస్తువు నుంచినట్లయితే ప్రతిబింబము సి వెనక వైపున ఏర్పడేందుకు అవకాశం ఉంది. అదేవిధంగా ఎఫ్ వద్ద గనక వస్తువు నుంచినట్లయితే ప్రతిబింబం అనేది అనంత దూరాల వద్ద ఏర్పడేందుకు అవకాశం ఉంది. ఎఫ్ మరియు పి మధ్యలో ఉన్నప్పుడు వస్తువు దర్పణం యొక్క వెనుక వైపున అది మిథ్యా ప్రతిబింబంగా ఏర్పడేందుకు అవకాశం ఉంది. కేవలము ఈ సన్నివేశంలో మాత్రమే మిథ్యా ప్రతిబింబాన్ని ఏర్పరుస్తుంది. ఇక్కడ మనం చూసేటటువంటి పుటాకార దర్పణం మిగిలిన అన్ని సందర్భాలలో నిజ ప్రతిబింబం ఏర్పడుతుంది. ఇది మాత్రమే మనకు స్థానాల దృష్ట్యా మనకు ప్రతిబింబాల యొక్క స్థానాలు కూడా మారుతున్నాయి వస్తువు యొక్క స్థానాన్ని బట్టి. సో అలా దీన్ని మనం అర్థం చేసుకోవాల్సి వస్తుంది. నెక్స్ట్ మనం చూసేటటువంటి మరొక ధర్మంగా మనకు కాంతి వక్రీభవనం అనేది కనిపిస్తూ ఉంది. పరావర్తనం అనేది ఏదైనా ఒక తలం మీద కాంతి పడి అదే తలంలోకి వెనక్కి మళ్ళితే దీన్ని మనము పరావర్తనంగా చెప్తూ ఉన్నాం. మరి వక్రీభవనం అనేది 2 యానకాల మధ్య సంభవించేటటువంటి ఒక దృగ్విషయంగా దీన్ని మనం చూస్తాం. కాంతి ఒక తలం నుండి మరొక తలానికి లేదా ఒక యానకం నుండి మరొక యానకానికి ప్రయాణించేటటువంటి క్రమంలో ఆ 2 తలాల సరిహద్దు వద్ద లేదా 2 యానకాల సరిహద్దు వద్ద వంగి ప్రయాణించేటటువంటి ధర్మము దీన్నే మనము కాంతి వక్రీభవనంగా చెప్తాం. దీనివల్ల అనేకమైనటువంటి సహజ భౌతిక దృగ్విషయాలు ఏర్పడేందుకు అవకాశం ఉంది. కాబట్టి మరి దీన్ని మనం ఇంపార్టెంట్ ఏరియాగా చూస్తాం. మరి ఇలా ఎందుకు వంగి ప్రయాణిస్తుంది అంటే యానకాలు వేరువేరుగా ఉన్న సందర్భాలలో ఆ డిఫరెంట్ యానకాలలో కాంతి యొక్క వేగాలు వేర్వేరుగా ఉండేందుకు అవకాశం ఉంది. కాబట్టి ఆ కోణంలో ఆ యానకాల సాంద్రతలు మారడము, తద్వారా ఆ సాంద్రత వేర్వేరుగా ఉన్న యానకాలలో కాంతి యొక్క వేగం కూడా వేర్వేరుగా ఉండడం వల్ల ఈ కాంతి రెండిటి యొక్క సరిహద్దు వద్ద వంగి ప్రయాణిస్తుంది అనేటటువంటి ధర్మాన్ని ఇక్కడ మనం చూస్తాం.
ఒక వ్యక్తి నార్మల్గా ఉన్నటువంటి రోడ్డు మీద ఎంత వేగంతో పరిగెడతాడో ఇసుకలో అంతే వేగంగా పరిగెట్టగలుగుతాడా, నీళ్ళలో అంతే వేగంగా పరిగెట్టగలుగుతాడా అంటే ఇక్కడ సాంద్రతలో తేడాలు వస్తున్నాయి కాబట్టి వేగాలు మారుతూ ఉంటాయి కాబట్టి కాంతి కూడా వేర్వేరు సాంద్రతలు ఉన్నటువంటి యానకాలలో వేర్వేరు వేగాలతో ప్రయాణిస్తుంది కాబట్టి ఈ రకమైనటువంటి దృగ్విషయం ఏర్పడేందుకు అవకాశం ఉంది. ఈ వక్రీభవనం ఎక్కడ ఏర్పడుతుంది అంటే ఆ రెండు యానకాలను డివైడ్ చేసేటటువంటి సరిహద్దు వద్ద ఏర్పడేందుకు అవకాశం ఉంది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూసినట్లయితే ఇది ఒక గ్లాస్కు సంబంధించినటువంటి తలం. దీనికి ఎగువన ఉన్నది మొత్తము గాలి మాధ్యమంగా గనక మనం గమనించినట్లయితే మరి ఈ సందర్భంలో కాంతి ఒక బిందువు వద్ద పతనమైనటువంటి సందర్భంలో దీన్ని దాని యొక్క నార్మల్గా మనం చూస్తూ ఉన్నాం. సో ఇక్కడ కాంతి పతనమైనటువంటి సందర్భంలో ఈ అభిలంబానికి మరియు పతన కిరణానికి మధ్యలో ఉన్నటువంటి కోణాన్ని మనము యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ పతన కోణంగా మనం చెప్తూ ఉన్నాం. అభిలంబానికి ఇక్కడ రిఫ్రాక్ట్ అంటే వంగి ప్రయాణిస్తుంది కాబట్టి ఒకవేళ ఇది వంగకుండా ప్రయాణిస్తేనేమో స్ట్రైట్ పాత్లో వెళ్ళేందుకు అవకాశం ఉంది. కానీ వేగంలో తేడాలు ఉన్నాయి కాబట్టి అభిలంబానికి దగ్గరగా ప్రయాణించి వంగి ప్రయాణించేటటువంటి ధర్మంగా దీన్ని మనం చూస్తాం. సాంద్రతర యానకంలో అయితేనేమో అభిలంబానికి దగ్గరగా కాంతి కిరణం వంగుతుంది. ఒకవేళ సాంద్రత తక్కువగా ఉన్నటువంటి యానకంలోకి గనక అది ప్రవేశించినట్లయితే ఈ అభిలంబానికి కాస్త దూరంగా వక్రీభవనం చెందేటటువంటి అవకాశం ఉంటుంది. కాకపోతే ఈ వంగి ప్రయాణించడం అనేది ఇక్కడ మనకు కామన్. అభిలంబానికి దగ్గరగా ఉంటుందా దూరంగా ఉంటుందా అనేది కూడా సాంద్రతలను బట్టి ఉంటుంది. అధిక సాంద్రత ఉన్నటువంటి యానకంలోకి ప్రవేశిస్తేనేమో ఈ అభిలంబానికి దగ్గరగా అది వంగి ప్రయాణించేటటువంటి స్వభావాన్ని ప్రదర్శిస్తుంది. ఒకవేళ తక్కువ సాంద్రత ఉన్నటువంటి పదార్థాలలోకి ప్రయాణించినట్లయితే అభిలంబం నుంచి కాస్త దూరంగా అది బెండ్ అయ్యి ప్రయాణించేటటువంటి అవకాశం ఉంటుంది. సో ఈ ప్రక్రియనే మనము రిఫ్రాక్షన్గా మనం చెప్తూ ఉన్నాం. మరి ఇక్కడ కాంతి వక్రీభవనం వల్ల ఏ ఏ దృగ్విషయాలు ఏర్పడతాయి అనేటటువంటి కోణాన్ని గనక మనం చూస్తే ఇక్కడ నీటిలో సగం వరకు ముంచినటువంటి వస్తువులు వంగినట్లుగా మనకు కనిపిస్తాయి. సో ఇక్కడ గ్లాసు వాటర్లో కనుక గమనిస్తే మనకి ఇక్కడ ద్రవం యొక్క ఉపరితలం అనేది మనకు కనిపిస్తూ ఉంది. ఎగువన గాలి ఉంది, దిగువన మొత్తం వాటర్ ఉన్నటువంటి పరిస్థితులలో ఈ రెండింటిని వేరు చేసేటటువంటి ఈ సర్ఫేస్ దగ్గర పెన్సిల్ యొక్క ఆకారం చూడండి, ఇక్కడేమో వంగిపోయినట్లుగా బ్రేక్ అయినట్లుగా మనకు కనిపిస్తూ ఉంది. అదేవిధంగా నీళ్ళల్లో లేదా స్విమ్మింగ్ పూల్ ఒడ్డున కూర్చొని కాలు గనక లోపల పెట్టినట్లయితే కాలు కూడా మనకు కాస్త బెండ్ అయినట్లుగా లేదా పైకి లేచినట్లుగా కనిపిస్తుంది. దీని వెనకాల ఉన్నటువంటి కారణంగా మనం కాంతి వక్రీభవనాన్ని చెప్తాం. నీటి అడుగు భాగంలో ఉన్నటువంటి వస్తువులు కాస్త పైకి లేచినట్లుగా మనకు కనిపిస్తాయి. ఈ దృగ్విషయానికి వెనక ఉన్నటువంటి కారణంగా కాంతి వక్రీభవనాన్ని చెప్తాం. ఈ కోణంలో మనము అసర్షన్ రీజనింగ్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ మనం చూసుకోవచ్చు. సో నీటి అడుగు భాగంలో ఉన్నటువంటి వస్తువులు పైకి లేచినట్లుగా కనపడతాయి. దీన్ని అసర్షన్ టైప్లో ఇస్తాడు, అసర్షన్ స్టేట్మెంట్గా ఇస్తాడు. రీజన్కి సంబంధించి చూస్తే ఇది ఏ ధర్మం ఆధారంగా వస్తుంది, కాంతి వక్రీభవనం వల్ల వస్తుంది కాబట్టి కాంతికి వక్రీభవన ధర్మం ఉంది అని గనక రీజన్లో ఇస్తే మరి దానికి సంబంధించి వక్రీభవనం ఉన్నప్పుడు మాత్రమే ఈ అసర్షన్కి రీజన్ అనేది సరైనటువంటి జస్టిఫికేషన్ చేస్తుందని చెప్పేసి అంటాం. సో ఇక్కడ చూడండి, వాస్తవానికి చేప ఇక్కడ కనిపిస్తోంది నీటి అడుగు భాగంలో, కానీ వక్రీభవనం వల్ల ఏం జరుగుతోంది అంటే వాస్తవానికి ఇక్కడ ఉన్నట్లుగా మనకు కనిపిస్తుంది. మరి ఇదేమో ఇక్కడ నిజంగా చేప ఉందంటే లేదు, దాని యొక్క ప్రతిబింబం మాత్రమే ఉంది. ఒరిజినల్గా చేప ఎక్కడ ఉంది అంటే అడుగు భాగంలో ఉన్నటువంటి పరిస్థితి. సో అడుగు భాగం నుంచి కొంచెం ఎత్తుకి లేదా పైకి లేచినట్లుగా కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ చేపలను పక్షులు వేటాడడంలో కూడా ఇదే ఫండమెంటల్ రూల్ పనిచేస్తుంది. ఏంటంటే ఆకాశంలో ఎగురుతున్నటువంటి పక్షికి ఈ నీటిలో ఉన్నటువంటి చేప వాస్తవమైనటువంటి లోతులో కాక కాస్త పైకి లేచినట్లుగా కనిపిస్తుంది. ఇదే చేపకు పక్షి ఎక్కడ ఉంటుంది అంటే అది ఉన్నటువంటి దూరంకి కాక లేదా ఉన్నటువంటి ఎత్తుకి కాక మరింత ఎత్తులో ఉన్నట్లుగా కనిపిస్తుంది. కాబట్టి అది ఎక్కడో దూరంలో ఉంది కదా అని చెప్పేసి చేప అనుకుంటుంది, దగ్గరలో ఉంది కదా అని చెప్పేసి పక్షి అనుకుంటుంది. సో దట్ దాన్ని వేటాడడం కోసం ట్రై చేసేటటువంటి సందర్భంలో ఈ కాంతి వక్రీభవన ధర్మమే పక్షులకు ఆహారాన్ని లభింపచేసేటటువంటి కోణంలో ఇమిడి ఉన్న సూత్రంగా మనం చూస్తాం. ఇక దీనికి సంబంధించినటువంటి మరికొన్ని అంశాలు కనుక గమనిస్తే ఇక్కడ నీటి అడుగునున్నటువంటి కాయిన్ని కనుక గమనిస్తే నీటి బయట నుంచి కనుక మనం చూసినట్లయితే ఈ కాయిన్ అడుగు నుంచి ఉపరితలం వైపుకి కొంచెం లేచినట్లుగా మనకు కనిపిస్తుంది. ఈ దృగ్విషయానికి వెనకాల ఉన్నటువంటి కారణంగా కూడా మనం వక్రీభవనాన్ని చెప్తాం.
స్విమ్మింగ్ పూల్, నీటితో కూడినటువంటి గాజు గ్లాసుల అడుగు భాగము వాస్తవ లోతు కంటే కూడా కొంచెం పైకి లేచినట్లుగా కనిపిస్తుంది. దీన్నే మనం దృశ్య లోతు, అప్పరెంట్ డెప్త్గా మనం చూస్తాం. అదేవిధంగా నక్షత్రాలు మినుకు మినుకుమంటూ ప్రకాశించడం వెనుక కూడా ఇదే రకమైనటువంటి దృగ్విషయం ఉంటుంది. వాతావరణంలోని వేర్వేరు సాంద్రతలు ఉన్నటువంటి పొరల గుండా ఈ కాంతి కిరణాలు ప్రయాణించాల్సి వస్తుంది. కాబట్టి మరి వేర్వేరు సాంద్రతలు ఉన్నటువంటి సందర్భాలలో అనేక పర్యాయాలు అవి వక్రీభవనం చెందేటటువంటి అవకాశాలు ఉంటాయి. కాబట్టి మరి మల్టిపుల్ రిఫ్రాక్షన్స్ జరిగినటువంటి సందర్భంలో కాంతి అనేది నేరుగా మనకు చేరేటటువంటి అవకాశం లేదు. మరి ఆ సందర్భంలో ఆ నక్షత్రాల యొక్క కాంతి అనేది మనకు ఒక్కోసారి పెరుగుతున్నట్లుగా ఒక్కోసారి తగ్గుతున్నట్లుగా కనిపించడంలో ఆశ్చర్యం లేదు. దీని వెనకాల ఉన్నటువంటి ధర్మంగా మనము కాంతి వక్రీభవనాన్ని చెప్తాం. ఇక మరొక అంశం ఏంటి అంటే దృష్టి రేఖా మార్గంలో లేనప్పటికీ కూడా, అంటే మనకు వాస్తవానికి ఎదురుగా ఉన్నటువంటి వస్తువులు మాత్రమే కనిపిస్తాయి. దీన్ని మనము లైన్ ఆఫ్ సైట్ అనేటటువంటి పదంతో కనుక చెప్తే, ఈ లైన్ ఆఫ్ సైట్ మీద ఉన్నటువంటి వస్తువులు మాత్రమే మనం చూడడానికి అవకాశం ఉంది. కొన్ని ప్రత్యేకమైనటువంటి సందర్భాలలో సూర్యుడు మన లైన్ ఆఫ్ సైట్ ఎదురుగా లేకపోయినా కూడా సూర్యుడు మనకు అక్కడ ఉన్నట్లుగా స్ఫురింపచేసేటటువంటి దృగ్విషయాన్ని మనం ఇప్పుడు మాట్లాడుకుంటూ ఉన్నాం. ఇలా దృష్టిరేఖ మార్గంలో సూర్యుడు లేనప్పటికీ ఉదయం పూట మరియు సాయంత్రం పూట ఆ దృష్టిరేఖ మార్గానికి ఎగువన లేదా దిగువన ఉన్నా కూడా కాంతి వక్రీభవన ధర్మం వల్ల సూర్యుడు మనకు ఎదురుగా ఉన్నట్లుగా కనిపింపజేస్తుంది, అక్కడ భ్రమింపచేస్తుంది. ఈ సందర్భంలో ఉదయం పూట 2 నిమిషాల వరకు, సాయంత్రం పూట 2 నిమిషాల వరకు సూర్యుడు మన క్షేత్రం మీద లేదా లైన్ ఆఫ్ సైట్ మీద లేకపోయినా కూడా ఉన్నట్లుగా కనిపించడం వల్ల పగటి సమయము ఉదయం పూట 2 నిమిషాలు ఎక్స్ట్రా కనిపిస్తుంది. అదేవిధంగా సాయంత్రం పూట 2 నిమిషాలు, మొత్తంగా చూస్తే పగటి సమయం అనేది 4 నిమిషాలు పెరుగుతుంది. దీని వెనకాల ఉన్నటువంటి కారణం కూడా మనకు వక్రీభవనమే తెలుస్తుంది. సో ఇక్కడ మనిషి నిలబడి ఉన్నాడు, ఇది తన యొక్క లైన్ ఆఫ్ సైట్ అనుకున్నప్పుడు ఇది సూర్యాస్తమయ సమయంలో లైన్ ఆఫ్ సైట్కి దిగువన సూర్యుడు కనిపిస్తున్నాడు. కానీ వక్రీభవనం అనేటటువంటి ధర్మం వల్ల సూర్యుడిగో ఇక్కడ ప్రకాశిస్తున్నట్లుగా మనకు కనిపిస్తుంది. అకస్మాత్తుగా ఇది ఇంకొంచెం దిగువకు ప్రయాణమైనటువంటి సందర్భంలో ఒక 2 నిమిషాల వరకు ఎగువనే ఉన్నట్లుగా భ్రమింపచేసి అకస్మాత్తుగా సూర్యుడు మాయమవ్వడం అనేది జరుగుతుంది. సో ఇక్కడ ఉదయించేటటువంటి సందర్భంలో చూడండి, ఇది లైన్ ఆఫ్ సైట్ అనుకున్నప్పుడు దిగువన సూర్యుడు ఉన్నటువంటి సందర్భాలలో వాస్తవ స్థానం ఇది, కానీ వక్రీభవనం వల్ల సూర్యుడు ఇక్కడున్నట్లుగా మనకు కనిపిస్తుంది. కానీ సూర్యుడు ఎక్కడున్నాడు? వాస్తవ స్థానం లైన్ ఆఫ్ సైట్ దిగువన ఉన్నాడు. ఇది మనకు కనిపిస్తుందంటే వాస్తవానికి ఈ స్థానం మనకు కనిపించదు. కానీ కాంతి వక్రీభవనం వల్ల మనకు ఒక 2 నిమిషాలు ముందుగానే సూర్యుడు ఎగువన ఉన్నట్లుగా కనిపిస్తూ ఉంటాడు. సో ఆ సందర్భంలో ఇక్కడ 2 నిమిషాలు గెయిన్ అవుతున్నాం, ఇక్కడ 2 నిమిషాలు ముందుకు వస్తున్నాం. కాబట్టి రోజు యొక్క పరిమాణం మనకు 4 నిమిషాలు పెరిగినట్లుగా మనం చూస్తాం. దీనితో పాటుగా కాగితం మీద ఏదైనా అక్షరాలను చూసేటటువంటి క్రమంలో ఆ అక్షరాల మీద ఒక గాజు పలకను గనక ఉంచినట్లయితే ఈ వక్రీభవన ధర్మం వల్ల గాజు పలకలో ఉన్నటువంటి అక్షరాలు కాస్త పైకి లేచినట్లుగా కనిపిస్తాయి. భూతద్దం వెనకాల ఉన్నటువంటి సూత్రంగా కూడా దీన్ని మనం చూస్తాం. సో ఆ మ్యాగ్నిఫైయింగ్ లెన్స్లో కూడా చూసేటటువంటి వస్తువులు అసలు పరిమాణం కంటే ఎక్కువ పరిమాణంలో కనిపిస్తాయి. దీని వెనకాల ఉన్నటువంటి కారణంగా మనం వక్రీభవన ధర్మాన్ని ఆధారంగా చెప్తాం. సో కాంతి వక్రీభవనం ఆధారంగా పనిచేసేటటువంటి పరికరాల విషయానికి వస్తే వీటిని మనం కటకాలు అని చెప్తాం, లెన్స్. సో ఈ లెన్సులు పనిచేయడంలో ఇమిడి ఉన్నటువంటి సూత్రం ఏంటి అంటే కాంతి యొక్క వక్రీభవనంగా మనం చెప్తాం. కాంతి వక్రీభవన ధర్మం ఆధారంగా పనిచేసే కటకాలను 2 రకాలుగా మనం చెప్తాం, కుంభాకార కటకాలు మరియు పుటాకార కటకాలు అనేటటువంటి 2 రకాలు. ఇక్కడ కుంభాకార కటకాలు, పుటాకార కటకాలను కనుక మనం పరిశీలిస్తే ఇక్కడ కుంభాకార కటకం కనిపిస్తుంది. చివరలు 2 కూడా నొక్కినట్లుగా కొనదేలి ఉన్నాయి. మధ్య భాగం ఉబ్బెత్తుగా ఉంటే దాన్ని మనం కుంభాకార కటకంగా చెప్తాం. ఇక్కడ చివరలు 2 ఉబ్బెత్తుగా ఉండి మధ్యలో సన్నగా ఉండేటటువంటి ఈ ఆకారాన్ని మనము పుటాకార కటకంగా మనం చెప్తాం. కుంభాకార కటకం గుండా ప్రయాణించేటటువంటి కాంతి కిరణాలన్నీ కూడా అనంతం నుంచి ప్రయాణించేటటువంటి సందర్భంలో లేదా ప్రిన్సిపల్ యాక్సిస్కి సమాంతరంగా ప్రయాణించేటటువంటి సందర్భంలో ఇవన్నీ కూడా ఒకటే బిందువు దగ్గర కేంద్రీకరించబడుతున్నాయి. కాబట్టి ఈ సందర్భంలో మనం కుంభాకార కటకాన్ని కేంద్రీకరణ కటకంగా అంటాం. దర్పణం విషయానికి వచ్చేసరికల్లా
కుంభాకార దర్పణమేమో వికేంద్రీకరణ దర్పణంగా పనిచేస్తూ ఉంటే కటకాల విషయంకి వచ్చేసరికల్లా కుంభాకార కటకాలు కేంద్రీకరణ కటకాలుగా పనిచేస్తూ ఉన్నాయి, కన్వర్జింగ్ లెన్స్ అని చెప్తాం. ఇక పుటాకార దర్పణం విషయానికి వచ్చేసరికల్లా ఇక్కడి నుంచి వచ్చేసరికి ఈ ప్రధాన అక్షానికి సమాంతరంగా ఉన్నటువంటి కాంతి కిరణాలు విభిన్న దిశలలోకి వెదజల్లబడుతూ ఉన్నాయి కాబట్టి దీన్ని మనము వికేంద్రీకరణ కటకంగా చెప్తాం. అదే పుటాకార విషయానికి వచ్చేసరికల్లా దర్పణాల విషయంలోనేమో అది కేంద్రీకృతం చేసేటటువంటి ప్రయత్నం చేసింది, ఇక్కడేమో అది వికేంద్రీకృతం చేసేటటువంటి ప్రయత్నం చేస్తుంది. ఈ డిఫరెన్సెస్ మనకు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్గా మనం చెప్తాం. కుంభాకార కటకం కాంతి కిరణాలను ఒక బిందువు వద్దకు కేంద్రీకరిస్తూ ఉండగా పుటాకార కటకాలు కాంతి కిరణాలను విభిన్నమైనటువంటి డైరెక్షన్స్లలోకి వికేంద్రీకరిస్తాయి. సో ఇది ఒక కీ ఆస్పెక్ట్గా మనం చెప్తాం. ఇక మరొక ముఖ్యమైనటువంటి అంశంగా మనకు వక్రీభవన గుణకం అనేది కనిపిస్తుంది, రిఫ్రాక్టివ్ ఇండెక్స్గా దీన్ని మనం చెప్తాం. శూన్యంలో కాంతి వేగానికి యానకంలో కాంతి వేగానికి మధ్య గల నిష్పత్తిగా మనం వక్రీభవన గుణకాన్ని చెప్తాం. ఒక ద్రవంలో దాని యొక్క వక్రీభవన గుణకానికి సమానమైనటువంటి వక్రీభవన గుణకం ఉన్నటువంటి గాజు ప్లేటును కనుక మనం వేసినట్లయితే రెండిటి యొక్క వక్రీభవన గుణకాలు సమానం కాబట్టి నీటిని కానివ్వండి గాజు పలకను కానివ్వండి తేడాలు గమనించని పరిస్థితులలో మనం ఉంటాం. రైట్. సో ఇక్కడ ఈ ధర్మం ఆధారంగా మనము స్నెల్ నియమం అనేటటువంటి ఒక నియమం గురించి మాట్లాడుకోవాల్సి వస్తుంది. పతన కోణం యొక్క సైన్ విలువకు పరావర్తన కోణం యొక్క సైన్ విలువకు మధ్యలో ఉండేటటువంటి నిష్పత్తిని మనము వక్రీభవన గుణకం అంటాము. దీన్నే మనము మ్యూ ఈజ్ ఈక్వల్ టు సైన్ ఐ బై సైన్ ఆర్ అనేటటువంటి విలువలతోటి చెప్తాం. పతన కోణం యొక్క సైన్ విలువ, వక్రీభవన కోణం యొక్క సైన్ విలువ, ఈ రెండిటి మధ్యలో ఉండేటటువంటి నిష్పత్తి మనకి ఇక్కడ పరావర్తన కాదు వక్రీభవన. దీన్ని మనము వక్రీభవన గుణకంగా చెప్తాము. వక్రీభవన గుణకం అధికంగా ఉన్నటువంటి వస్తువులు మిలమిల ప్రకాశించేటటువంటి ప్రయత్నం చేస్తాయి. అలా అత్యధిక వక్రీభవన గుణకం ఉన్నటువంటి పదార్థంగా వజ్రం అనేది మనకు కనిపిస్తుంది కాబట్టి ఈ వజ్రము మిలమిలా మెరియడంలో వెనక ఉన్నటువంటి సూత్రంగా అది అధిక వక్రీభవన కోణం ఒకటి కారణమవుతుంది. సో దీంట్లో N1 అనేటటువంటి సాంద్రత కలిగినటువంటి యానకం నుంచి N2 నుంచి N1 అనేటటువంటి రెండు యానకాలు ఇక్కడ మనకు కనిపిస్తూ ఉన్నాయి. సో దీంట్లోంచి ఒక కాంతి కిరణము ఇక్కడ N1 యానకం నుంచి N2 యానకంలోకి ప్రవేశించేటటువంటి క్రమంలో మరి వీటికి సంబంధించినటువంటి సాంద్రతలు మరియు సైన్ విలువలకు మధ్య ఉన్నటువంటి ఆ లబ్ధం ఏదైతే ఉందో రెండు యానకాలకు సంబంధించి సమానం అని చెప్పేసి అంటుంది. మరో రకంగా N1 sin θ1 = N2 sin θ2. ఇది స్నెల్ నియమం యొక్క మరొక రూపంగా దీన్ని మనం చూస్తాం. ఓకే, వక్రీభవనానికి సంబంధించి మరొక దృగ్విషయంగా సందిగ్ధ కోణము మరియు సంపూర్ణాంతర పరావర్తనాలను చెప్తాం. రైట్. సో ఇక్కడ సందిగ్ధ కోణం కావచ్చు, సంపూర్ణాంతర పరావర్తనం కావచ్చు, వాస్తవానికి సాంద్రతర యానకం నుంచి విరళ యానకంలోకి, అంటే సాంద్రత అధికంగా ఉన్న యానకం నుంచి సాంద్రత తక్కువగా ఉన్న యానకంలోకి కాంతి ప్రయాణించేటటువంటి సందర్భంలో జరిగే దృగ్విషయంగా మనం చెప్తాం. సో ఇక్కడ చూడండి, లైట్ సోర్స్ ఇక్కడ ఉంది. కాంతి కిరణం బయలుదేరేటటువంటి సందర్భంలో గాలిలోకి కొంత పార్ట్ అనేది వక్రీభవనం చెందుతుంది, మరికొంత భాగము ఇందులోనే అదే యానకంలోకి రిఫ్లెక్ట్ కావడం అనేది జరుగుతుంది. సో కాంతి కిరణము ఇక్కడ ప్రయాణించేటటువంటి సందర్భంలో పరావర్తనం జరుగుతుంది, వక్రీభవనం కూడా జరుగుతుంది. అదేవిధంగా కాంతి యొక్క మరొక కోణం విలువకు ఇక్కడ ఇన్సిడెంట్ అవుతున్నటువంటి పరిస్థితులలో ఈ యాంగిల్ మారుతున్న కొద్దీ వక్రీభవనం యొక్క యాంగిల్ కూడా మారేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఒకానొక పతన కోణం విలువ దగ్గర ఈ కాంతి అనేది వక్రీభవనం చెందకుండా రెండింటిని వేరు చేసేటటువంటి తలం గుండా ప్రయాణించేటటువంటి ప్రయత్నం చేస్తుంది. ఎప్పుడైతే ఏ కోణం విలువ వద్దనైతే కాంతి కిరణము వక్రీభవనం చెందకుండా రెండింటిని వేరు చేసేటటువంటి తలం వెంబడి ప్రయాణిస్తుందో ఆ యాంగిల్ని మనము క్రిటికల్ యాంగిల్, సందిగ్ధ కోణము అంటాం. ఇది ఎంత ఉండవచ్చు అంటే ఆ పదార్థాలను బట్టి ఆధారపడి ఉంటుంది. కాబట్టి మరి సందిగ్ధ కోణం ఏం పని చేస్తుంది అంటే ఈ సందిగ్ధ కోణం కంటే ఎక్కువ పతన కోణం ఉన్నటువంటి సందర్భాలలో ఈ కాంతి కిరణము తిరిగి అదే యానకంలోకి పూర్తిగా పరావర్తనం చెందేటటువంటి ప్రయత్నం చేస్తుంది. అంటే ఇక్కడ మొదట్లో చెప్పుకుంటే కొంత వక్రీభవనం జరిగింది, కొంత పరావర్తనం జరిగింది.
ఇక్కడ సందిగ్ధ కోణం విలువ దగ్గర చూసేసరికల్లా అటు వక్రీభవనం జరగలేదు, పరావర్తనం జరగలేదు. కానీ సందిగ్ధ కోణం కంటే మించినటువంటి పతన కోణం విలువ దగ్గర ఇక్కడ వక్రీభవనం జరగకుండా పూర్తిగా పరావర్తనం జరిగింది. కాబట్టి ఈ సందర్భంలో దీన్ని మనము సంపూర్ణ అంతర పరావర్తనము అని చెప్తాం. దీన్నే మనం టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్గా మనం చెప్తాం. ఈ ధర్మం ఆధారంగా పనిచేసేటటువంటి వస్తువులుగా మనకు ఆప్టికల్ ఫైబర్ కేబుల్స్ అనేవి కనిపిస్తూ ఉన్నాయి. ఇంద్రధనుసు ఏర్పడడంలో కూడా ఇదే ప్రిన్సిపల్ కనిపిస్తూ ఉంది. కాబట్టి మరి కటకాలకు సంబంధించి, అదేవిధంగా ఈ సంపూర్ణాంతర పరావర్తనానికి సంబంధించి, ఇతర కాంతి ధర్మాలకు సంబంధించినటువంటి అంశాలను రాబోయే వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. థ్యాంక్ యూ.